నేను చూడాల్సింది మౌనం కాదు, మీ సమాధానం, సాక్ష్యం. సరే, చెప్పరు కదా? ఆ సరస్సు ఎవరనేది మీరు నోరు విప్పరు కదా? నాకు నిజం తెలిసేంతవరకు ఈ ఇంట్లో ఏ కార్యం జరగడానికి వీల్లేదు. గాడ్, ఈ శోభనం జరగకుండా ఎలా ఆపాలరా అనుకున్నా. దేవతలా వచ్చి ఆంటీనే హెల్ప్ చేశారు. కానీ ఎందుకు సడన్ గా ఇలా చేంజ్ అయ్యారు? ఆ సీక్రెట్ రీజన్ ఏంటో తెలుసుకుంటే ఎప్పుడైనా నాకు హెల్ప్ అవుతుంది. తెలుసుకోవాలి. మేడం అంత ఈజీగా ఒప్పుకున్నారంటే ఇలాంటి ట్విస్ట్ ఏదో ఉంటుందని ముందే ఊహించాను. అదే జరిగింది. ఆటలో అట్టిపండ్లాగా నేనెందుకు ఇక్కడ ఎస్కేప్ అయిపోతాను. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాక 1కి 10 సార్లు చెప్పి ఆఖరి నిమిషంలో మీ మేడం ఇలా చేసిందేంటి రాహుల్? మామయ్య, అమ్మగారినేమీ అనకండి. మీరందరూ నాతో రండి, మీకు ఒక నిజం చెప్పాలి. అంటే మొత్తం డిలీట్ చేసావా? మొత్తం అంటే ఈ రోజు తేదీలో ఉన్నవన్నీ తీసేసాను బాబు. చాలా మంచి పని చేశావు సరస్సు. లేదంటే మన మాటలు నువ్వే సరస్సు అన్న నిజం అమ్మగారికి తెలిసిపోయేది. మనమేమో కొంచెం కూడా చూసుకోకుండా ఆ కెమెరాల దగ్గరికెళ్లే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే విషయం ఇదని మనకప్పుడు తెలీదు కదా రాదమ్మా.
మేమెవరం ఎక్కడున్నా నీ మంచే కోరుకుంటున్నాం గాని ఇంతకన్నా వేరే సాక్ష్యం అవసరం లేదనిపిస్తోంది. అందుకే నవ్వుతూ అందరితో పాటు సంతోషంగా ఉన్నారు. కానీ మనసులో మాత్రం సరస్సు ఇక్కడికి వస్తుందనో లేదంటే ఎవరో ఒకరు సాయం చేస్తారనే కోపం, అనుమానంతోనే ఈ ఏర్పాట్లు చేశారనిపిస్తుంది. డాడ్, సరస్సు చెప్పేది నాకెందుకో నిజమే అనిపిస్తుంది. మేడంకి వాణి మీద నమ్మకం మొదలైనా సరస్సు ఎవరో తెలియాలనే పట్టుదల మాత్రం తగ్గట్లేదు. ఎప్పుడైతే ఈ వీడియో డిలీట్ అయిందో మనలో ఎవరో ఒకరు సరస్సుకి సహాయం చేస్తున్నామన్న డౌట్ ఇంకా పెరిగి మన మీద కోపం వచ్చి ఉంటుంది. ఒకవేళ ఈ ఎంటైర్ సీక్వెన్స్ లో ప్రీతి పాత్ర ఏమైనా ఉండే అవకాశం ఉందా? ప్రూఫ్ తో సహా సరస్సును పట్టించడానికి ఇలా ప్లాన్ చేస్తుందా? లేదు బాబు, ఆ అమ్మాయికి అన్ని తెలివితేటలే ఉంటే ఇందాక వాగ్దేవమ్మగారు మన మీద అరుస్తున్నప్పుడు మౌనంగా ఉండదు. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏదో ఒక వాగుడు వాగేది కదా. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో ఏంటో మొత్తం అడ్డం తిరిగి ఆగిపోయింది. ఆగిపోయిన కార్యక్రమం గురించి కాదు, అదృష్టం కొద్దీ బయటపడిన దాని గురించి ఆలోచించండి. అమ్మగారికి నేనే సరస్సునని తెలిసినా, మీ అందరి మీద అనుమానం నిజమైనా ఆ ఉగ్ర రూపం ఎలా ఉంటుందో తలుచుకుంటుంటేనే అమ్మో చాలా భయంగా ఉంది. ఆ భయాన్ని నీ తెలివితేటలతో నువ్వే దూరం చేస్తావు కదమ్మా. అవును సరస్సు, డేటాని డిలీట్ చేసే ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చాలా తెలివిగా గుర్తుపెట్టుకున్నావు. పెద్ద పెద్ద నెంబర్స్ ని ఫింగర్ టిప్ మీద పెట్టుకున్న సరస్సుకి ఈ స్టెప్స్ టెక్నిక్స్ పెద్ద కష్టమేం కాదు. ఫోటోగ్రాఫిక్ మెమరీలో జీనియస్ తను. కరెక్ట్గా చెప్పావు. కానీ సరస్సు వాణిల కన్ఫ్యూజన్ డ్రామాకి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. అన్నిసార్లు మనకు అదృష్టం కలిసి రాదు. అమ్మగారి మనసులో సరస్సు మీదున్న ద్వేషం, కోపం తగ్గించడమే ఏకైక పరిష్కారం. ఒక్కసారిగా కాకపోయినా కొంచెం కొంచెంగానైనా సరస్సు అనే వ్యక్తి మీద కోపం తగ్గేలా చేయాలి. అనుకున్నంత సులువు కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. ఇప్పుడు నాకున్న లక్ష్యాల్లో ముందు పూర్తి చేయాల్సింది, ముఖ్యమైనది కూడా ఇదే. అమ్మా సరస్సు,
నీకు అమ్మగా నటించడానికొచ్చి అన్నీ దగ్గరుండి చూసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేనొచ్చిన పని అయిందన్న తృప్తి కన్నా మీ అందరితో ఒక కుటుంబ సభ్యురాలుగా కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను బయలుదేరతాను. ఫోన్ చేసి సాయం అడగగానే క్షణం ఆలోచించకుండా వచ్చినందుకు, అన్నింట్లో బెన్నంటే ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు పెద్దమ్మా. ఆత్మీయుల మధ్య అనుబంధం ఉండాలి కాని ఇలా కృతజ్ఞతలు కాదు, సరేనా? వెళ్ళొస్తానండి. నేను కూడా రేపు ఉదయాన్నే కాశీయాత్రకు వెళ్తున్నాను. సడన్గా ఏంటమ్మా? అంటే మీ ఇద్దరికీ పెళ్ళవగానే మీ అమ్మ కోపానికి భయపడి ఏ ఆటంకం రాకూడదని కాశీ విశ్వేశ్వరుడికి మొక్కుకున్నాను. ముందెళ్ళి ఆ మొక్కు తీర్చుకుంటేనే గాని అంతా మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది. సరస్సు గురించి ఆలోచించడానికి మీరంతా ఉన్నారు కదరా. నేను దైవానుగ్రహం కోసం ప్రశాంతంగా గుడికి వెళ్తాను, సరేనా? ఆ సరస్సు ఎవరనేది మీరు నోరు విప్పరు కదా. నాకు నిజం తెలిసేంతవరకు ఈ ఇంట్లో ఏ కార్యం జరగడానికి వీల్లేదు. నైట్ ప్రోగ్రామ్ ఆపడానికి రీజన్ ఏంటో ఆంటీని అడిగితే నా మీద డౌట్ వస్తుంది. నీకెందుకని సీరియస్ అవుతారా? కానీ కారణం తెలుసుకోకపోతే మనకి టెన్షన్ తప్పదు, నిద్ర పట్టదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎస్, ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. యా ప్రీతి, నువ్వు తీసుకొచ్చావేంటి? ఇంట్లో ఎవరు లేరా? మీకు కాఫీ తీసుకురావడానికి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలా ఆంటీ? నిన్న నైట్ నుంచి మీరు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారని తెలుస్తోంది.
అందుకే స్ట్రాంగ్గా కాఫీ ప్రిపేర్ చేసి నేనే తీసుకొచ్చాను. ప్లీజ్ హ్యావ్ ఇట్ ఆంటీ. థ్యాంక్ యూ ప్రీతి. మీరు హ్యాపీగా ఉంటే చూడ్డానికే కాదు, మా అందరికీ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. నేనెంత ట్రై చేస్తున్నా ఆ సరస్సు వల్ల మొత్తం కొలాప్స్ అవుతుంది. అంటే నైట్ కూడా యా ప్రీతి, ఏంటంటే ఇది ఇంత ప్లాన్ చేసి నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు? నేను హెల్ప్ చేస్తుంటే ఆ సరస్సుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే వాళ్ళం కదా. ఆంటీ, మీకు నా మీద కూడా నమ్మకం లేదా? ఆహాహా, నమ్మకం కాదు ప్రీతి. మూడో కంటికి కూడా తెలియకుండా దానికి నేనే బుద్ధి చెప్పాలనుకుంటే, బట్ ఆ ఛాన్స్ లేకుండా మొత్తం డిలీట్ చేసింది. ఏంటంటే మీరు చదువురాని సరస్సు ఫుటేజ్ డిలీట్ చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆంటీ, ఇంట్లో వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. అనిపించటం కాదు ప్రీతి, అదే నిజం. నా ఫ్యామిలీని నాకు కాకుండా అంత స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ సరస్సు. బట్ నాకు ఈ కార్యక్రమం ఆపినందుకు చాలా చాలా గిల్టీగా ఉంది ప్రీతి. ఆయనన్న మాటలు కోపంలో అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అనవసరంగా ఆవేశపడ్డానేమో అనిపించింది. ఆ సరస్సు వల్ల పాపం వాణి సంతోషాన్ని దూరం చేశానేమో అనిపిస్తోంది. వాట్ ద హెల్ ఆంటీ, ఇంత జరిగినా కూడా ఆ శోభనం గురించి సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నారా మీరు? గిల్టీ ఎందుకు ఆంటీ? మీరు ఆపారు కాబట్టే ఆ సరస్సు ప్లాన్ వర్కౌట్ కాలేదు. లేదంటే కన్ఫర్మ్ గా ఇలాంటి హడావిడిలో ఏదో ఒక గోల చేయడం, మిమ్మల్ని మెంటల్ గా టార్చర్ చేయడం ఆ సరస్సుకి బాగా అలవాటు ఆంటీ. మీరు చేసింది మంచి పనే ఆంటీ. నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అది కాదు ప్రీతి, సరస్సు కోసం వాణిని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. మరి ఆ సరస్సు వల్ల మీరు బాధపడ్డం కరెక్టా ఆంటీ? మీ అంత మంచిగా అందరూ ఉండరా ఆంటీ? ఆ సరస్సు అస్సలు ఆలోచించదు. మా ఆంటీ ఆల్వేస్ బెస్ట్. దాని గురించి ఆలోచించకుండా మీరు రిలాక్స్డ్గా ఉండండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ.